గాల్వాన్ లోయలో చైనాతో వీరోచితంగా పోరాడి మన 20 మంది సైనికులు మరణించాక భారతదేశంలో చైనా వ్యతిరేక భావన ఉవ్వెత్తున లేచింది. ప్రభుత్వం కూడా చైనా యాప్ల్ని నిషేధించింది. బాయ్కాట్ చైనా అన్న నినాదం దేశమంతా వినిపించింది. భారతీయ జనతా పార్టీ పరివారం మొత్తం చైనా వ్యతిరేక సెంటిమెంట్ ను పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో రౌజ్ చేశారు. మోడీని పొగిడారు. చైనాను ఈ దేశంలో ఎంటర్ కానియడు, చైనా కంపెనీలకు ఇక్కడ స్థానం లేదు అంటూ పెద్ద ఎత్తున అటాక్ చేశారు. కానీ ఏం జరిగింది? ఇప్పుడు 2024 ఫైనాన్షియల్ ఇయర్ లో భారతదేశానికి అతిపెద్ద వాణిజ్య భాగస్వామి చైనా. చైనా ఇస్ ద లార్జెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్ ఫర్ ఇండియా. నరేంద్ర మోడీ ప్రధానమంత్రి, భారతీయ జనతా పార్టీ పాలిస్తోంది. చైనా కంపెనీలు, చైనా ఉత్పత్తులు మన దేశం మీదకి వస్తే మన దేశ ఉత్పత్తి వ్యవస్థలు, కంపెనీలు మూతపడతాయి. చీప్ చైనా ఇంపోర్ట్స్ వల్ల ప్రమాదం అని చెప్తూ వచ్చారు. కానీ ప్రభుత్వము చైనా నుంచి దిగుమతుల్ని యథేచ్ఛగా అనుమతిస్తోంది.